ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఇందులో ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఆర్థిక వ్యవహారాల విభాగం ద్వారా మౌలిక సదుపాయాల హోదా మంజూరు చేయబడిన ఏదైనా రంగం. భారీ పరిశ్రమలు మరియు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మంత్రిత్వ శాఖ 2 విభాగాలను కలిగి ఉంటుంది. ఇందులో భారీ పరిశ్రమల శాఖ, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ. ఈ విభాగం రత్న హోదాను అనుమతిస్తుంది మరియు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సర్వే నిర్వహించండి. ప్రధాన అంశాలు. ఇందులో ఆర్థిక మంత్రిత్వ శాఖ 5 విభాగాలను కలిగి ఉంటుంది. అందులో 1 ఆర్థిక వ్యవహారాల విభాగం. ఈ విభాగం బడ్జెట్ను సిద్ధం చేస్తుంది, ఫారెక్స్ నిర్వహణ, ద్రవ్యోల్బణం మరియు ధరల నియంత్రణను నిర్వహిస్తుంది. 2 డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్. ఇది బ్యాంకులు, ఎఫ్ఐఏలు, బీమా కంపెనీలు మరియు పెన్షన్ సిస్టమ్ల పనితీరును కవర్ చేస్తుంది. 3 వ్యయ విభాగం. ఇది ఫైనాన్షియల్ కమిషన్ మరియు పేస్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తుంది. 4 రెవెన్యూ శాఖ. సిబిడిటి మరియు సిబిఐసి ఈ విభాగం కిందకు వస్తాయి. 5 డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మరియు పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్. ఇది సిపిఎస్ఈలలో పెట్టుబడుల ఉపసంహరణతో సహా కేంద్ర ప్రభుత్వ నిర్వహణను చూస్తుంది.